ఎన్నిసార్లు చెప్పాలి నువ్వు చచ్చిపోతున్నావని? ఇది చాలా అన్యాయం అండి. నేను మీ మనిషినండి. నువ్వు నా మనిషివేంటి? నేను నిన్ను ఉపయోగించుకొని ఆ దుర్గమ్మ మీద పగ సాధిద్దాం అనుకున్న మనిషివి. కానీ నీ వలన నాకు ఒక్కటంటే ఒక్క ఉపయోగం కూడా లేదు. నా కలలన్నీ భూస్థాపితం చేశావు. బ్రతికుండి నాకు ఉపయోగపడని నువ్వు కనీసం చచ్చైనా ఉపయోగపడు. చచ్చిపోతే ఎలా ఉపయోగపడతానండి? ఎందుకే నిన్ను మట్టి బుర్రా అంది? ఇప్పుడు నువ్వు ఇక్కడ చస్తే ఇది దుర్గమ్మకి సంబంధించిన ఇటుకల బట్టి కాబట్టి నిన్నిక్కడ కాల్చి చంపేసిన నేరం ఎవరి మీదకెళ్తుంది? దుర్గమ్మ మీదకి, ఆ దుర్గమ్మ కుటుంబం మీదకి. అప్పుడేం జరుగుతుంది? నిన్ను హత్య చేసినందుకు దుర్గమ్మ జైలుకెళ్తుంది. నా పగ తీరుతుంది. దీన్నే చచ్చి మేలు చేయడం అంటారు. ఒసే ఒసే, నిన్నే నమ్మినందుకు నన్ను చంపేస్తావా? పురుగులు పడి చేస్తావే. నువ్వే చచ్చాక నేనెలా చేస్తానో నీకెలా తెలుస్తుంది? తీసుకెళ్ళండి. మీకు దండం పెడతాను. కవిత గారు, కవిత గారు! వదలండి, నన్ను వదలండి. మీకే చెప్పేది, వదలండి. నీకు దండం పెడతానే, నన్ను వదిలేవే. నీకు పుణ్యం ఉంటుంది. పాపాలు చేసే వాళ్ళకి పుణ్యం ఎందుకే? నన్ను వదిలేస్తే నేను ఎటైనా దూరంగా వెళ్ళిపోతాను. అదే ఆ దూరమే పంపించేస్తున్నానుగా. ప్రశాంతంగా వెళ్ళిపో. నీ ఆత్మకి శాంతి చేకూరాలని తర్వాత 2 నిమిషాలు మౌనం పాటిస్తాను. ఒట్టు, నేను అస్సలు మాట తప్పను. ఛీ, దుర్మార్గురాల! నీ మాటలు నమ్మినందుకు, నువ్వు చెప్పినట్టు చేసినందుకు నాకు ఈ శాస్తి జరగాల్సిందేనే. ఇది ఇలా డిసైడ్ అయిపోయావనుకో, చచ్చిపోతున్నానన్న బాధ ఉండదు. దుర్గమ్మ గారు దేవత. ఆ మంచి మనిషిని మోసం చేసినందుకు, ఆవిడ ఇంట్లో చేరి వాళ్ళందరి మనసుల్ని గాయపరిచినందుకు, సంధ్య యాదగిర్ల మధ్య చేరి వాళ్ళకి మనశ్శాంతి లేకుండా చేసినందుకు, ఒక ఆడదానిలో బ్రతకకుండా అడ్డమైన పనులు చేసినందుకు, ఆడజాతిలో చెడ పుట్టినందుకు సంతోషంగా చచ్చిపోతానే. మళ్ళీ జన్మంటూ ఉంటే దుర్గమ్మ గారి కడుపున బిడ్డగా పుట్టాలని ఆ భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వేడుకుంటూ చచ్చిపోతానే. ఇది నువ్వు నాకు వేసే శిక్ష కాదు. నేను చేసిన తప్పులకి శిక్షగా భావించి చచ్చిపోతున్నాను.